నీకు 15,000 నీకు 15,000 నీకు 15 అన్నారు. ఏది ప్రతి వ్యవస్థ కూడా దెబ్బతిన్నాయండి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి వ్యవస్థ ప్రతి ఇండస్ట్రీ కూడా దెబ్బతింది, దెబ్బతిన్నాయి. ఏది బాగలేదు కదా. నియోజకవర్గంలో ఉన్నారు, ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, 4 శాఖల మంత్రిగా ఉన్నారు. ఆయన దృష్టికి తీసుకెళ్ళలేదు, ఇది తీసుకెళ్ళి రామలేదండి. తీసుకెళ్ళలేదు. ఇది ఆయనకు ఉంటే కదా. ఆయన నీటి ప్లేస్ ఇది ఉంటే బాగున్నాను. ఆయన ఇక్కడ ఉంటాడు, ఎక్కడో ఉంటాడు. ఆయన ఇక్కడ సమస్య ఆయన తెలియదు కదా. ఆయన తెలియదు కదా. చెప్తే మరి ఏం లేదు కదా. ఇబ్బందులు ఉన్నాయి కదా. మరి ఇబ్బందులు బాగా ఉన్నాయి కదండి. ఇబ్బందులు ఇద్దరు లేకపోవడం అన్ని ఉన్నాయి. జనాలు ఇంత ఎత్తున భారీ ఎత్తున 6 నెలలకి ఏది లేదా. ఇదన్నారు అమ్మఒడి అన్నారు, ఇదన్నారు. నీకు 15,000 నీకు 15,000 నీకు 15 అన్నారు. ఏది ఏముంది చెప్పండి. ఏది ఎక్కడ ఇచ్చారండి. కొన్ని వాళ్ళు బాగున్నారండి. ఏం లేదు కదా. మొత్తం పెయింటర్స్ అయితే ఇసుకుంటే పెయింటర్స్ పని ఉంటుంది, ఇసులేని పెయింటర్ పని ఉండదు కదా. ఏది ఇసుక అన్నది ఏముంది. ఇబ్బంది పడతాయి. ఆటో వాళ్ళకి పిఠాపురం నియోజకవర్గంలో మీరు ఉన్నారు, ఇక్కడ ఆటో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏటైనా భయంగా ఉన్నది. బేకించిపెట్టలు అనుభూతికి జగన్ గారి ప్రభుత్వంలో జగన్ గారు ఏమన్నారు, వాళ్ళ బతుకులు ఎంత, వాళ్ళ భవిష్యత్తు ఎంత, పిల్ల పేపర్లతో బతకాలా అని పట్టించుకుని అతను గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్లాడు జగన్ గారు. ఇతనేటి కూటమి ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమంది ఏరు బారేమన్నాడు అంతే చంద్రబాబు నాయుడు గారు. ఇబ్బందులు పెడుతున్నారా? కూటమి ప్రభుత్వం చాలా 100% మొత్తం బాధ పెడుతున్నారండి. ఎందుకు ఆటో వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు? ఇన్సూరెన్స్ అన్ని బండి అంతా కరెక్ట్గా ఉన్నా సరే వాళ్ళని మరీ బాధ పెట్టి సూదులు ఇచ్చి పొడిచినట్టు చేస్తున్నారండి. ఇబ్బంది పెడతారండి. మొన్న గత కుమ్మరపురంలోనూ జగ్గి జైల్లో పట్టు భయంగా ఉండి అడవులన్నీ పక్కన పెట్టేసామండి. ఏం చేస్తాం, అన్ని కట్టుండి. ఇక్కడ భవన కార్మికులు అంటున్నారు ఇసుక దొరకట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. ఇసుక డిమాండ్గా ఉందండి. మరి ఎందుకంటే ఇస్తా అన్నారు కదా, మరి ఉచితంగా ఇసుక అంటే మరి ప్రజలకు ఇవ్వాలని మరి వాగ్దానం చేశారు కనుక, తర్వాత మరి ఈ నెలలో ర్యాంపులో దిగితే కనుక వాటర్ గట్ట లాగేస్తుంది కనుక మరి ఇవ్వాలని మరి ఎంతవరకు నెరవేరుతారన్నదే అది చూడాలండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు తగ్గిస్తాము మేము వచ్చిన తర్వాత, జగన్ భారీ ఎత్తున అప్పుడులో పనిచేశాడు, మేము అలాంటి అరాచకాలు చేయము, ప్రజలకి ఆ భారం మేము మోపం అన్నారు. ఇప్పుడు రేట్లు పెరిగాయి అంటున్నారు, నిజమేనంటారా లేదా? రేట్లు ఏ ప్రభుత్వం ఉన్నా ఇంక ఇలాగ ఉంటుంది కదండి, సాధ్యమైన ఇంకా అది తగ్గిస్తారన్నారు కదా, వాళ్ళు అరాచకాలు చేశారు, మేము తగ్గిస్తాం. ఏం పని అవుదండి. ఇంకా ఏం రేట్లు తగ్గింతాం అది తగ్గింతాం అన్నది ఇంకా అదేం జరగలేని పని కదండి. ఓన్లీ ఇసుక నిమిత్తం చేస్తే ప్రజలకు పని గట్టా కలిగి ఇంకా ఇసుక అండి మెయిన్, ఇంకా అన్ని విధాలుగా సాయపడేది ఇసుక. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు బాగాలేదండి. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆయిల్ రేట్ పెరిగిపోయింది. మాది ఏదో చిన్న వ్యాపారం, 106 రూపాయలు ఉండి నూనె ప్యాకెట్ 130 రూపాయలు అమ్ముతున్నారు. రేట్లు పెరిగిపోయి కదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు తగ్గిస్తాం మేము వచ్చిన తర్వాత ధరలు నియంత్రించాలి. ప్రజలకు కావాల్సింది ఏంటి, ధరలు నియంత్రించాలి. ఉల్లిపాయల రేట్లు పెరిగిపోయి 70 రూపాయలు 80 రూపాయలు అమ్ముతున్నారు. ఎవరు ఇష్టం వచ్చినా అమ్ముతున్నారు. దాన్ని ఎవరో కూడా అడుగుతలేదు. అలాగే అన్ని పెరిగిపోయి దానివల్ల ఏంటంటే మా అలాంటి వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నాం. సామాన్యులు చిన్న వ్యాపారస్తులు ఇబ్బంది పడిపోతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 ఇస్తాం, తల్లికి వందనం అన్నారు, అది పక్కన పెట్టారు. తర్వాత అది రైతు భరోసా ఆగిపోయింది. మాకు రైతు భరోసా వచ్చేది, రైతు భరోసా ఆగిపోయింది. తర్వాత సిలిండర్లు ఇస్తున్నారు, దాని గురించి కాదు. ఇంటికి ఆడపిల్లకి 1800 ఇస్తామన్నారు, అదే లేదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదివించేస్తాం. నలుగురు ఉంటే నలుగురికి 15,000, 5 ఉంటే 5 15,000, మీకు ఎంతమంది ఒప్పుకుంటే అంతమందిని కానండి. ఇలాంటి మాటలని చెప్పారు. ఎన్నెన్నో పథకాలు పెట్టేశారు. ఉచిత బస్సు సర్వీస్ అన్నారు ఆడవాళ్ళు, అది లేదు. ఏమీ లేవండి. ప్రభుత్వం రేటు వేరు, అక్కడ రేటు వేరు. ప్రభుత్వం అయితే టన్ను 70 రూపాయలకి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది, కానీ వాళ్ళు ఉచితంగా ఇస్తలేదు. అంటే టన్ను 400 చెప్పి తీసుకుంటున్నారు. అక్కడ ఇసుక ర్యాంపులు మధ్యలో తినేస్తున్నారు. దీనివల్ల భవన కార్మికులు ఇబ్బంది పడుతున్నారు కదా. మరి ఇబ్బంది కదండి. మరి లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటేనే ఫ్రీ ఏం కాదు ఇసుక, ఫ్రీ అని ప్రభుత్వం ఫ్రీ ఇచ్చింది. టన్ను 70 రూపాయలు చెప్పిన వాళ్ళు అయితే 400 వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఛార్జ్ చేసుకుంటున్నారు. ఇస్తానన్నా సరే డబ్బులు కూడా దొరకట్లేదు అంటున్నారు. దొరుకుతలేదని మరి బండి అక్కడికి వెళ్తే రావట్లేదు. పొలం అంటే ఎక్కువ రేట్ అది మనకు తెలియదు. ఎవరికి సమస్యలు ఉంటాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు తగ్గిస్తా ఉన్నారు పూర్తిగా. కాయగూరలు కానీ లేకపోతే నిత్యావసర వస్తువులు రేట్లు తగ్గాయి, ముందులాగా ఉన్నాయి. రేగిపోతుంటేనే ఎక్కడ తగ్గండి. కిలో 30 రూపాయలు 40 రూపాయలు ఎక్కడ తిరిగండి.
పాలకెళ్ళి వస్తే పిఠాపురం కొంచెం కూడా చేసేస్తున్నారు. ఏం చేశారు? ఇన్నే మాకు 55 సంవత్సరాలు వచ్చాయి, మాకు పిలిచి లేదు, ఏమీ లేదు. అన్నారు కదా. ఉచితంగా ఇస్తా అన్నారండి. మరి ఉచితం ఏదండి? ఇసుక మరి ఇసుక లేదండి. ఉచితంగా అన్నాక అసలు ఇసుక దొరుకుతలేదు కదండి. అమౌంట్ కన్నా దొరకట్లేదండి. అమౌంట్ కన్నా దొరుకుతలేదు. దొరుకుతుంటే ఉన్నవాళ్ళు వేరేగా ఎక్స్ట్రా పెట్టుకుంటే లేబర్ లాంటి వాళ్ళు కొనుక్కుని కట్టుకోలేరు కానీ ఇల్లు. అలాగా ఆగిపోతుంది. పనులు లేక మేమేమో ఇంటికాడ లేబర్ కూలికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నారు. పడుతున్నామండి. ఎందుకు చేత ఇబ్బంది పడుతున్నారంటారు? గత ప్రభుత్వం పనులు లేకండి. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిపోతుంది కదా. ఏమోండి మరి అదే తెలియలేదండి. పెద్ద వాళ్ళు తెలుస్తుందండి. మనకి ఇసుక వస్తుందంటే మాకు పనులు ఆడతాయండి. లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. ఎలా ఉంది? లేబర్ గారు చాలా బాగా పడుతున్నారండి. ఎందువల్ల అంటారు? ఇసుక వాళ్ళండి. ఏంటి ఇసుక దొరికిందా? ఎక్కడ దొరుకుతుందండి? అడుగుతుందండి అక్కడ. అడుగుతున్నారా? లేబర్ ఏం చేస్తారండి? ఇసుక లేదంటారా? ఏదండి లేబర్ లాంటి ఇల్లు కట్టుకోలేకపోతున్నాయి ఇక్కడ.